నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అందులో ఎక్కువగా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడా పొరపాటు దొరలకూడదని, అందరూ మన వైపే చూస్తున్నారని, మన యొక్క క్యారెక్టర్ని, పద్ధతుల్ని సరిగ్గా ఉంచుకోవాలని మీరు ఆ రకమైన ధోరణిలో నడుచుకోవడం అనేది జరుగుతుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైనటువంటి అగ్రిమెంట్ల మీద సంతకాలు పూర్తవుతాయి ఈ వారం. అదేవిధంగా ప్రభుత్వ పరంగా, ప్రైవేటు పరంగా రావాల్సినటువంటి వర్క్ ఆర్డర్లు చేతికందే పరిస్థితిగా గోచరిస్తుంది. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుండటం వల్ల మీ మానసికమైనటువంటి సంతోషం రెట్టింపు అవుతుంది. వాళ్ళకి సరియైన విద్యా బుద్ధులు నేర్పించడానికి ఎంతైనా ఖర్చు పెట్టాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రస్తావన కూడా వెలుగులోకి వస్తుంది. ఆకస్మికంగా అనుకోకుండా మంచి సంబంధం కుదరటం అనేది జరుగుతుంది. ఇటు పిల్లల చదువు, ఇటు పెళ్ళి రెండూ మనం చేయగలమా, అందుకు తగిన ఆర్థికపరమైనటువంటి స్తోమత మనకు ఉందా లేదా అని చెప్పి ఆలోచిస్తారు. ఆదుకుంటామని చెప్పిన హామీ ఇచ్చేటువంటి మిత్రులు, సన్నిహితులు, బంధువులు అందరూ నీకేం పర్వాలేదు, మేము పక్కన ఉన్నామని చెప్పని చెప్పడం జరుగుతుంది. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను ఈ సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్షా చూర్ణంతో స్నానం చేయటం చాలా మంచిది. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి మీ ఇష్టమైన దేవతకు కానీ, మీ ఇష్టమైన దేవుడికి కానీ అభిషేకం చేసి ఆ తీర్థపు నీళ్ళు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. పరమ విశిష్టమైనటువంటి అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం వల్ల మానసికమైన ప్రశాంతత కలుగుతుంది. దైవ కార్యక్రమాల్లో ఏకాగ్రత లభిస్తుంది. స్థిరచరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని స్థిరాస్తులు కొనుగోలు చేయాలని చెప్పని మీరు సిద్ధపడతారు. కానీ చవకగా వస్తున్నప్పుడు కూడాను మన దగ్గర డబ్బులు లేకపోవటం వల్ల వాటిని మీరు కొనుగోలు చేయలేకపోతారు. ఆ అవకాశం మరొకరికి లభిస్తుంది. సరేలే మనకు ప్రాప్తం లేదని చెప్పని మీరు సరిపెట్టుకుంటారు. పిల్లలు బాగా చదువుకుంటున్నారు, నాకంతే చాలు, వాళ్ళని మరింతగా చదివించాలి, ఆ కోరిక తీరిస్తే చాలు, అంతకుమించి దేవుణ్ణి నేను కోరుకునేది కూడా ఏమీ లేదు అనే దూరంలో మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. మీ యొక్క ఆలోచన, మీ యొక్క ఆవేదన, మీ యొక్క జీవిత లక్ష్యం అంతా పిల్లల యొక్క పురోగతి మీదనే ఎక్కువగా మీరు ఆశ పెట్టుకుంటారు. అది తప్పకుండా ఫలిస్తుంది. అదేవిధంగా వివాదాస్పదమైన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. విద్యార్థులు మంచి మెరిట్ మార్కులు సాధించి ఉన్నత విద్యలు చదవాలనేటువంటి ధ్యాసలో ఉంటారు. నిపుణుల సలహాలు, పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని ఓ నిర్ణయాన్ని రాగలుగుతారు. మీకు ఇష్టమైనటువంటి కోర్సుని ఇంట్లో వాళ్ళని ఒప్పించి అందులో చేరగలుగుతారు. భవిష్యత్తు చాలా బాగుంది, ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ వారం మంచి మంచి విషయాల్లో మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఉన్నాయి. నిరుద్యోగులైన విద్యావంతులకు కానివ్వండి, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కానివ్వండి, కెరియర్ పరంగా కొంత స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. స్థిరత్వం ఏర్పడేటువంటి ఉద్యోగాలు కూడా లభించే పరిస్థితిగా గోచరిస్తుంది. మీరేమీ ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఈ కర్కాటక రాశి వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.